ఈరోజు టాపిక్ జీవిత పరమ గమ్యమేది. సమస్య: అయ్యా, మీరెన్నో విషయాలు చెప్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. అసలు మనిషి యొక్క పరమ గమ్యం ఏమిటి చెప్తే వినాలని ఉంది. సార్, జీవితం అంటే తినడం, తిరగడం ఇంతే అంటారా? అసలు మరి ఏదైనా గమ్యం ఉన్నదా? పుట్టిన అందరికీ చనిపోయే లోపుగా చేరుకోవలసిన గమ్యం ఏమిటి? అసలు నేనెందుకు పుట్టాను? నా జీవిత గమ్యం ఏమిటి? నాకు తెలిసేలా చెప్పగలరా? వివరణ: పిల్లలు, పెద్దలు, నిజం చెప్తున్నాను సుమా, ఇలాంటి ప్రశ్నలు ఇంతదాకా నన్ను అడిగిన వారెవరూ లేరు అని చెప్పాలి. అసలు జీవిత పరమగమ్యము అనే పదప్రయోగం కూడా ఎవ్వరూ ఈ రోజుల్లో చేయరనిపిస్తుంది. జీవిత పరమ గమ్యాన్ని మనం అందరం తెలుసుకున్న రోజు ఈ పుస్తకంలో వివరించిన ఏ విషయం కూడా అవసరం లేదు. జీవిత పరమ గమ్యమును తెలుసుకోగలిగిన వాడు నిజంగా కారణ జన్ముడే అవుతాడు. ఇది సత్యం. నిజానికి ప్రాపంచిక దృష్టితో చూసినట్లయితే జీవితంలో సుఖ సంతోషములు మరియు కీర్తి ప్రతిష్టలు ఇవి మాత్రమే గమ్యముగా గోచరిస్తాయి. శాశ్వత కీర్తిని సంపాదించిన వారు మరణించినా కీర్తి దేహంతో జీవించే ఉంటారు. చాలా అరుదుగా మనిషి తన జన్మ యొక్క పరమగమ్యము మోక్షముగా గుర్తిస్తాడు. అట్టివారు భౌతిక దేహముతో లేకపోయినా సదా ప్రాతస్మరణీయులై ఉంటారు. ప్రతి మనిషి జీవితానికి ఒక గమ్యం ఉంటుంది కదా, అదేమిటి అన్నది ప్రతి మనిషికి ఎప్పుడో ఒకప్పుడు కలిగే సందేహం. మనిషి చనిపోయే లోపుగా సాధించవలసినది ఉంటుందని పెద్దలు చెప్తారు. మానవ జీవిత గమ్యం చతుర్విధ పురుషార్థములను సాధించటమేనని మహర్షులు చెప్పారు. అవి ధర్మం, అర్థం, కామం, మోక్షం. మానవుడు ధర్మ మార్గంలో అర్థము సంపాదిస్తూ తన కోరిక కేవలం మోక్షంను సాధించుట అయి జీవితంను సాగించాలి. ఈ విధంగా చూసినట్టయితే మనం సాధించవలసినవి రెండే అని చెప్పవచ్చునని నేను అభిప్రాయపడుతున్నాను. అవి ధర్మార్థము, కామమోక్షము. అంటే ధర్మబద్ధమైన ధనార్జనము, మోక్షకాముడై జీవించటము. మనము మరణించినా మన పేరు శాశ్వతముగా నిలిచి ఉండాలి. ఈ భూలోకంలో మన పేరు ఎంతకాలం స్మరింపబడుతూ ఉంటుందో అంతకాలము మనం నిజంగా బ్రతికినట్టు అని చెప్పారు పెద్దలు. భౌతికంగా మనము మరణించినా కీర్తి శరీరాలతో చిరంజీవులుగా బ్రతికే ఉంటాం. కానీ అందరికీ కీర్తి పొందగల ప్రతిభ ఉండకపోవచ్చు. మరి కీర్తి ఎలా పొందాలి అంటే త్యాగముతో, దానముతో, ప్రేమతో, సమాజంలో ఇతరులకు ఉపయోగపడేలా జీవించటం వలన కీర్తి ప్రతిష్టలను పొందవచ్చును. అందుకే త్యాగే నైకేన అమృతత్వ మానసుః అని ఉపనిషత్తు చెప్పింది. అంటే త్యాగమొక్కటే మనిషిని అమృతతత్వమును పొందేలా చేస్తుంది. భగవాన్ వేదవ్యాస మహర్షుల వారు 18 పురాణాలను సంస్కృతంలో వ్రాసారు. ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారము అని అంటారు. ఒకసారి వారి దగ్గరకు నారద మహర్షి వెళ్ళి, స్వామి, మీరు ఇన్ని పురాణాలు వ్రాసారు కదా, వీటన్నింటి సారమును 2 మాటలలో చెప్పగలరా అని అడిగారట. దానికి ఆయన ఇలా సెలవిచ్చారు: పరులకు ఉపకారం చెయ్యటమే పుణ్యము, బాధ పెట్టడమే పాపము. 18 పురాణేషు వ్యాసస్య వచనం ద్వయం, పరోపకారాయ పుణ్యాయ, పాపాయ పరపీడనం. అర్థమేమిటంటే 18 పురాణాలలోనూ వాటి సారభూతంగా వ్యాస మహర్షి 2 మాటలు చెప్పారు. అవి ఏమిటంటే పరోపకారమే పుణ్యం, పరపీడనమే పాపము. నిజానికి మానవ జీవిత గమ్యం ఇదే కదా. గొప్ప పనులు చేయలేము అని అనుకునేవారు కూడా తమ జీవితాలను సుఖంగా, సంతోషంగా గడుపుతూ శాంతి సంతృప్తులతో జీవిస్తే వారి జీవితం సాఫల్యమైనట్టే. ప్రతి ఒక్కరూ కూడా తమ కర్తవ్యాలను తాము భగవతర్పణ భావంతో
నిర్వహిస్తూ భగవంతుడు ఇచ్చిన మానవ బంధాలను అనుబంధాలను ప్రేమిస్తూ గౌరవిస్తూ పెద్ద చిన్న తేడాలను పాటిస్తూ సత్యధర్మాలను వదిలిపెట్టకుండా తనను తన వారిని తోటివారిని ప్రేమిస్తూ అందరి కోసం జీవించగలిగితే వారు తమ జీవిత గమ్యాన్ని చేరినట్టే. శాంతి ఉన్న మనసులో పవిత్రమైన ఆలోచనలు కలుగుతాయి. పరమాత్మ నివసిస్తాడు. పరమాత్మ సచ్చిత్ ఆనంద స్వరూపుడు. మానవ జీవిత పరమగమ్యం ఆనందప్రాప్తే. ప్రతి మనిషికి ఎన్నో తాత్కాలికమైన గమ్యాలు ఉంటూ ఉంటాయి. ఉదాహరణకు విద్యార్థులకు ప్రతి ఏడాది ఏ ఏడాదికా ఆ ఏడాది పరీక్షలను పాసై పై క్లాసులకు వెళ్ళగలగడం అప్పటికి గమ్యం. సూచనలు: జీవితంలో తాము ఏమి కావాలని కోరుకుంటారో అది అవటం వారి గమ్యం. దానికి ప్రయత్నించడం వారి సాధన. అలాగే జీవితంలో చదువు, వివాహం, పిల్లలు, వారి పిల్లలు ఇలా ఎప్పటికప్పుడు గమ్యాలు మారుతూ ఉంటాయి. ఉద్యోగాలలో టార్గెట్లు రీచ్ అవ్వటం అప్పటికి గమ్యాలు. ఇవన్నీ నిజంగా జీవిత గమ్యాలా? అంటే పరమ గమ్యాన్ని చేరే ప్రయత్నంలో చేసే ప్రయాణంలో వచ్చే మైలురాళ్ల వంటివి మాత్రమే అని చెప్పాలి. కొందరికి వారి వారి భావనల ప్రకారం నిర్దిష్టమైన జీవిత గమ్యం ఉంటుంది. ఒక ఆశయం ఉంటుంది. దానిని పొందటానికి ప్రయత్నం చేయవచ్చు, సాధించవచ్చు. ఎవరికైతే లౌకికంగా వారు ఏమి చేస్తున్నా మనసు, హృదయం మాత్రం ఎప్పుడు మానవ జీవిత పరమగమ్యమైన పరమాత్మయందు లగ్నమై ఉంటుందో వారు ధన్యులు. వారు తమ జీవిత పరమగమ్యాన్ని చేరగలుగుతారు. మానవ సేవయే మాధవ సేవ. మానవ రూపంలో మాధవుని సేవించి తమ జీవిత గమ్యం చేరగలరు. ప్రేరణ మంత్రం: జీవితం యొక్క పరమగమ్యము జీవితము అనే 4 అక్షరాలలోనే దాగి ఉంది. ఈ పదములలో వి అనేది ప్రాణశబ్దము. వి అంటే విలువలు. అది తీసేస్తే జీతము మిగిలిపోతుంది. విలువైన జీతం కంటే విలువలు కల జీవితమే మంచిది. స్ఫూర్తి: విశ్వధాభిరామ వినురవేమ అనే మాట వినని తెలుగువాడు ఉండడు. వానకు తడవని వారు, ఒక్క వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి. అంత ప్రఖ్యాతిగాంచిన వేమన 16-17వ శతాబ్దం మధ్యకాలంలో జీవించాడు. వేమన కొండవీటి రెడ్డి రాజవంశానికి చెందినవారు. వేమన సుఖ సంతోషాలకు అలవాటైపోయి వేశ్యాలోలుడై ఎవరికీ కానివాడిగా మారిపోయారు. ఈ కథ అందరికీ తెలుసును కదా. ఆ కాలంలో వారి రాజ్యంలో నెలకొన్న కరువులు, పాలకుల అక్రమాలు, ఈతి బాధలు అతని ఆలోచనలకు పదును పెట్టాయి. స్వకార్యాలకు, లోకోపకారానికి ఎలాగైనా స్వర్ణ విద్యను సాధించాలని దీక్ష పూనారు. అతను ఎందరో యోగులను, గురువులను దర్శించారు. వారు చెప్పిన సాధనలు చేశారు. గురువుల మార్గాన్ని తెలుసుకున్నారు. ప్రాపంచిక జీవితంలో ఎంత మోసం, కపటం, నాటకం, దంభం ఉన్నాయో గ్రహించిన వేమన సన్యాసుల బ్రతుకులలో కూడా అవే లక్షణాలున్నాయని తెలుసుకున్నారు. వారి మోసంను ఎలుగెత్తి ఖండించారు. ఒక సంఘ సంస్కర్తగా మారి జీవితంలోని పరమ గమ్యాన్ని తెలుసుకున్నాడు. వేమన భార్య కూతురి పెళ్లి చేసి అల్లుని ప్రాపున సంసారం లాగిస్తున్న సమయంలో వేమనకు వెనుకకు రమ్మని అల్లునితో రాయబారం పంపింది. కాని వేమన తిరస్కరించారు. కులాన్ని, అధికారాన్ని, అహంకారాన్ని, సంపన్నుల దౌష్ట్యాన్ని నిరసిస్తూ ఊరూరా తిరిగి తత్వాలు చెప్పసాగారు. కొందరు వెర్రివాడని తరిమి కొట్టారు. తనను తానే వెర్రి వేమన అని అభివర్ణించుకున్నారు. వేదాంత సారాన్ని తన చిన్న పద్యాలలో పొందుపరిచి ఊరూరా ప్రబోధించారు. ఆత్మ సంస్కారాన్ని, కుల సంస్కారాన్ని, ఆర్థిక సంస్కారాన్ని ప్రబోధించారు. గురువుల కపటత్వాన్ని నిరసించారు. జీవితంలో, తత్వంలో, దాని ఆచరణలో అంతగా సాధన చేసి బోధించిన వారు అరుదు అని చెప్పాలి. అన్నీ అనుభవించి
ఏమీ పట్టని వాడిగా సర్వసుఖాలను త్యజించి పరమగమ్యమైన లోకోపకారమునకై నడుము బిగించి సంఘ సంస్కర్తగా మారిపోయాడు. చరిత్రలో మిగిలిపోయాడు. పోయిన తరువాత కూడా మన హృదయంలో నిలిచిపోయాడు.